భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్వే ఉదయం నుండి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి సర్వే చేస్తూ సవరణ ఫారాలను ఓటర్లకు అందిస్తున్నారు. వారిచ్చిన సవరణ ఫారాలను ఏ విధంగా నమోదు చేయాలో వారికి పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ సర్వేని ఇల్లందు తహసీల్దార్ కాసిం వాటిలో పర్యటించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సర్ ఉద్దేశించి మాట్లాడుతూ ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల యొక్క వివరాలు సవరణ చేసుకోవడానికి చనిపోయిన వ్యక్తుల వారి వివరాలు తెలుసుకుని వారి ఓటును తీసేయడం, ఫోటోలు మార్చుకోవడం మొదలగు వివరాలు నమోదు కొరకు వార్డుల వారీగా పర్యటించి ఓటర్లకి అవగాహన కల్పిస్తున్నానని, ఈ సర్వే ప్రక్రియ ద్వారా ఎవరి ఓట్లు పోవు అని ప్రజలు కూడా తమ వివరాలను బిఎల్ఓలకు అందించి సహకరించాలని వారు కోరారు. హౌస్ నెంబరు, అడ్రస్, ఫోన్ నెంబరు ఇంట్లో అన్నీ ఉన్నాయి. రాసి హౌస్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ ఇక్కడ మీ బంధువులు ఎవరు అంటారు కదా వాళ్ళది రాసి మీరు మొత్తం 6 ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే మీ పేరు షేక్ బాబా కదా, షేక్ బాబా ఇక్కడ మీ పేరు ఉంది, మీ ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ ఉంది, మీ ఇంటి నెంబర్ ఉంది, మీ ఎక్కడ క్రమ సంఖ్య ఉంది. క్రమ సంఖ్య అంటే మీరు ఓటర్లో ఓటు ఉంది కాబట్టి మీ పేరు ఇక్కడ ఫిలప్ చేయాలి. లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంది కదా, మీ పేరు రాయాలి ఇక్కడ. మీ ఓటర్ గుర్తింపు మీ ఎపిక్ నెంబర్ ఉంది కదా, అది కూడా ఇక్కడే ఉంది పైన. ఇది చూసి ఎపిక్ నెంబర్ రాసేయండి. బంధువు పేరు అంటే ఎవరు అనుకున్నారు? మీ తండ్రి పేరు. తండ్రి పేరునే ఎలక్షన్ కమిషన్ బంధువు పేరు అని రాసింది. ఉన్నాయి మీ పిల్లలకు ఉండవు అప్పుడు. అయితే మా పిల్లల్ని మీ కింద యాడ్ చేయడానికి ఇది ఓటర్ లిస్ట్ మీకు ఇస్తాను. ఇది మీరు మాకు రాసి ఇవ్వాలి 2 రోజులలో. దీనికి మీరు కొత్త ఫోటో పెట్టి ఇవ్వాలి. పిల్లలది మీకు యాడ్ చేయాలి అంటే మీది జిరాక్స్ ఇవ్వాలి వాళ్ళకి, మీది ఓటర్ ఐడి, మీ తండ్రి పేరు చెప్పాలి, మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలి. అక్కడ పిఎస్ నెంబర్ కావాలి. మరి ఎవరి ద్వారా అయినా తెప్పించుకోవాలి. ఎస్ఐఆర్ సంబంధించి నేను 5th వార్డుకి వచ్చాను. మా బిఎల్ఓ గారు మరి మా సూపర్వైజరు, నేను తహసీల్దార్గా నేను కూడా విజిట్ చేయడానికి వచ్చాను. అలానే అన్ని వార్డులు కూడా తిరుగుతూ వీరికి అవగాహన కోసం ఏం చేయాలనేది ఈ ఓటర్ల మీద చాలామందికి ఒక అపోహ ఉన్నది. అపోహ తొలగించడం కోసమే ఎస్ఐఆర్లో ఎవరి ఓట్లు పోవండి, ఎవరి ఓటు పోవడానికి అవకాశం లేదు. ప్రతి ఓటు ఉంటుంది. మన మ్యాపింగ్లో అయిన వాళ్ళకి నోటీస్ ఇస్తాము, లేని వాళ్ళకి ఓటు ఇస్తాము. మన లిస్టులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నోటీస్ వస్తుందండి. ఎవరికి ఓటు మిస్ అవ్వదు, అందరు ఓట్లు ఉంటాయి. కాకపోతే మన డూప్లికేట్ ఓట్లని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని మీదనే ఈ అవగాహన సదస్సు, ఈ ప్రోగ్రామ్ అండి. ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి, వారు ఓటు తీసేస్తాము. ఎవరైనా ఇక్కడి నుంచి వేరే చోటకి వలస వెళ్తే ఎక్కడైతే ఉంటున్నారో ఆ వలస వెళ్ళిన వాళ్ళకి ఫామ్ 8లో నమోదు చేయాలి. అలానే కొత్తగా ఓటర్స్ వస్తే ఫామ్ 6లో చేయాలనే ఉద్దేశంతో వారికి పూర్తిగా అవగాహన కల్పిస్తూ చేస్తున్నాము. అట్లనే ఫొటోస్ కూడా అందరు ఫొటోస్ మార్చాల్సిన అవసరం లేదండి. బ్లర్ ఉన్న ఫోటో తప్పనిసరిగా మార్చాలి. గతంలో ఎప్పుడో 10-15 సంవత్సరాల కింద ఫోటో పెట్టి ఇప్పుడు వారి ఫోటోతో మ్యాచ్ అవ్వకపోతే ఆ ఫోటో మార్చాలి. అలా కాకుండా వారు ఏదన్నా ఫోటో బాగలేక మార్చుకోవాలనుకున్నప్పుడు కూడా వారి ఫోటో మార్చవచ్చు. వారి తప్పులు ఏమైనా ఉన్నా సరే ఇచ్చిన ఫామ్లో సరిచేసి చేయొచ్చు. మళ్ళీ ఇచ్చిన ఫామ్ని ఏదైనా తప్పులుగా ఉంటే కొట్టేసి మళ్ళీ రాయొచ్చు. అట్లానే కొట్టివేతలు లేకుండా జాగ్రత్త రాసుకోవడం మంచిది. దీనికి సంబంధించి మన అన్ని జాతీయ పార్టీల నుంచి రిజిస్టర్డ్ అన్ని పార్టీల నుంచి ఒక బిఎల్ఓతో పాటు బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ని అన్ని రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి ఏర్పాటు చేశాము. వారు కూడా మా బిఎల్ఓకి సహకరిస్తారు. వీరు బిఎల్ఏ సహకారంతో పూర్తి ప్రోగ్రాం సక్సెస్ అవుతుందండి. వారి సహకారం లేకుండా మనం పూర్తి చేయలేండి. థ్యాంక్ యూ.